మంటలు రేపుతున్నాయా? మేటర్ మెల్లగా కులం మతం కలర్ పులుముకుంటోందా? బీజేపీ ఎంట్రీతో ఎట్నుంచి ఏటో తిరుగుతోందా? ఎవరా శాసనసభ్యుడు? ఆయన మాటలతో బ్రాహ్మణుల మనోభావాలు ఎందుకు దెబ్బతిన్నాయి? క్షమాపణ చెప్పాలన్న డిమాండ్ ఎందుకు పెరుగుతోంది? తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మధ్య కొత్త వార్ మొదలైంది. అయితే ఇది గతానికి పూర్తి భిన్నం. ఆయన హిందువే కాదని నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఎలాగంటూ బీజేపీ మండిపడుతోంది. ఆ మధ్య గాంధీ భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో బ్రాహ్మణులను ఉద్దేశించి కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. అవే ఇప్పుడు రాజకీయ కలకలం రేపుతున్నాయి. ఎమ్మెల్యే సామెల్ తమ వృత్తిని అవమానించేలా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని, అందుకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి బ్రాహ్మణ సంఘాలు. అయితే ఈ ఎపిసోడ్ లోకి బీజేపీ ఎంట్రీతో మేటర్ కు ఫుల్ పొలిటికల్ కలర్ వచ్చేసింది. పైగా ఎమ్మెల్యే వ్యాఖ్యలు మొత్తంగా కాంగ్రెస్ పార్టీకే చుట్టుకుంటున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది కాంగ్రెస్ ఎమ్మెల్యే, పైగా గాంధీ భవన్ లో ముఖ్యమైన ప్రోగ్రామ్ లో కావడంతో దేని నుంచి పార్టీ తప్పించుకోలేకపోవచ్చన్న విశ్లేషణలు సైతం వినిపిస్తున్నాయి. అటు కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యల మీద సీరియస్ గా రియాక్ట్ అయ్యారు బీజేపీ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్. అసలు మందుల సామెల్ హిందువు కాదని, ఆయన చర్చిలో పెళ్లి చేసుకున్నారని, అందుకే హిందూ మతంలోని కొన్ని ప్రక్రియలను హేళన చేస్తున్నారని ఆరోపిస్తున్నారు బీజేపీ లీడర్స్. తమ పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పెద్దలు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలన్నది బీజేపీ డిమాండ్. కాంగ్రెస్ సనాతన ధర్మానికి వ్యతిరేకమని కూడా ఆరోపిస్తున్నారు కాషాయ నాయకులు. హిందువునని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి హిందువులను అవమానిస్తుంటే ఎందుకు స్పందించడం లేదు? తమ ఎమ్మెల్యే మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నది బీజేపీ లీడర్స్ క్వశ్చన్. మరోవైపు ఎమ్మెల్యే మందుల శామల్ వ్యాఖ్యల మీద సోషల్ మీడియాలో కూడా బాగానే రచ్చ అవుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కామెంట్స్ బాగా ట్రోల్ అవుతున్నాయి. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ అదే ఊపులో కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు ఎక్కువ మంది. దీంతో ఇది పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం పొంచి ఉందని కొందరు కాంగ్రెస్ నాయకులు కంగారు పడుతున్నారట. ఇంకొందరైతే సొంత పార్టీ ఎమ్మెల్యే అయినా సరే శామిల్ వ్యాఖ్యల్ని తప్పుపట్టినట్లు తెలుస్తోంది. దీంతో మ్యాటర్ ఎట్నుంచి ఎటేటో వెళ్లిపోతుందని గ్రహించిన శామిల్ నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టారు. ఇప్పటికే తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారాయన. కానీ బీజేపీ నాయకులు మాత్రం ఈ మేటర్ని ఇక్కడితో వదిలేలా కనిపించడం లేదంటున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ కోసం పార్టీ పెద్దల డైరెక్షన్ లోనే ఆయన మాట్లాడారని, దీనిపై శామిల్ కు బదులు కాంగ్రెస్ పార్టీ పెద్దలే స్పందించాలన్నది బీజేపీ డిమాండ్. ఈ పరిస్థితుల్లో ఈ మేటర్ కొత్త మలుపు తిరుగుతుందా, ఇక్కడితో ఆగుతుందా అన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు. మనవాద వ్యవస్థ మన ఇంటి మీకు వచ్చింది. ఇప్పుడు ఆయన బాబురావు ముచ్చట చదివిండు, అక్కడ లంచగొడకనాడు తెలియదు, ఎవరికొడకనాడు తెలియదు. ఈ వ్యవస్థ ఇట్లా ఉంది. వాయిదాల మీద వాయిదాలు, ఒక్కసారి కాదు, 2 విడతలు కాదు, పదే పదే అదే వాయిదాలు. అయినా మేటర్ కొలిక్కి రాలేదు. ఆ పోస్ట్ కు అభ్యర్థిని ప్రకటించారు, ఇక సీట్లో కూర్చోవడమే తర్వాయి అన్నారు. కానీ ఏదీ జరగలేదు. మరి పార్టీ ప్రకటించిన పదవి సదరు నేతకు ఇష్టం లేదా? అంతకు మించి అన్నట్టుగా ఆయన ఆశిస్తున్నారా? ఎవరా నాయకుడు, ఏదా పదవి? తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి దాదాపు 2 ఏళ్ల నుంచి ఖాళీగానే ఉంది. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కోసం గతంలో అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అయినా ప్రక్రియ మాత్రం పూర్తవలేదు. గడిచిన అసెంబ్లీ సెషన్ లోనే ఎన్నిక జరుగుతుందని అంతా భావించారు. అది జరగకపోగా ప్రస్తుతం ఈ బడ్జెట్ సెషన్ లో సైతం ఆ ఎన్నికలకు సంబంధించిన చర్చ ఇప్పటి వరకు జరగలేదు. డోనకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ను డిప్యూటీ స్పీకర్ అభ్యర్థిగా ఎప్పుడో ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. కానీ సభలో అందుకు సంబంధించిన ప్రకటన మాత్రం వాయిదా పడుతూ వస్తోంది. అందుకు కారణాలపై రకరకాల అనుమానాలు పెరుగుతున్నాయి. ఏదో 1-2 నెలలో అంటే సరే గాని ఏళ్లకు ఏళ్లు ఉపసభాపతి పదవిని భర్తీ చేయకపోవడం వెనుకున్న బలమైన కారణాలేంటా అన్న ఆరాలు సైతం నడుస్తున్నాయి. ఇందుకు కేబినెట్ విస్తరణ కూడా ఓ కారణమై ఉండొచ్చని అంటున్నారు. తెలంగాణ కేబినెట్ లో తమకు ప్రాతినిధ్యం లేదని లంబాడ సామాజిక వర్గం అసంతృప్తిగా ఉంది. ఆ కోటాలో మంత్రి పదవి ఆశిస్తున్నారట రామచంద్ర నాయక్. అందుకే ఆయన డిప్యూటీ స్పీకర్ పదవి విషయంలో అంత సానుకూలంగా లేరని, ఆ కారణంతోనే అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన ఎన్నిక ఎప్పటికప్పుడు వాయిదా పడుతుండవచ్చన్న చర్చ నడుస్తోంది పొలిటికల్ సర్కిల్స్ లో. గతంలో మీడియాతో చిట్చాట్ సందర్భంగా కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు ఆయన. కానీ అదే సామాజిక వర్గం నుంచి దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ కూడా మంత్రి పదవి కోసం తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య మంత్రి పదవి కోసం పోటీ నెలకొంది. విస్తరణ జరిగితే లంబాడ సామాజిక వర్గం నుంచి ఒకరిని కేబినెట్ లోకి తీసుకుంటారని ఇద్దరు ఆశతో ఉన్నారు. దీంతో విస్తరణ కోసం ఎదురు చూసే పనే ఉంటే ఏడాది క్రితమే డిప్యూటీ స్పీకర్ పదవికి అభ్యర్థిని ప్రకటించడం ఎందుకన్న చర్చ కూడా నడుస్తోంది. పార్టీలో ఇది అనవసరమైన డిస్టర్బెన్స్ అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. రామచంద్ర నాయక్ ఇప్పటికే ప్రభుత్వ విప్గా కొనసాగుతున్నారు. డిప్యూటీ స్పీకర్ ఛాన్స్ సైతం ఆయనకే ఇచ్చినా తాను మాత్రం మంత్రి పదవి మీదే ఆశలు పెట్టుకున్నారు. అందుకే
సభాపతి పదవికి ఎన్నిక ఆగిపోయినట్టు చెప్పుకుంటున్నారు. ఈ నెల 22న రైతులందరికీ ఎకరం భూమికి రైతు భరోసా విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ గతంలో రైతు బంధు, రైతు భరోసా పథకాల కింద సాయం అందించే తేదీ 15 రోజుల ముందే కొత్త రైతుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించేవారు. అయితే ఇప్పుడు అది లేదు. CCLA జాబితా ఆధారంగా ఒక కట్ ఆఫ్ తేదీని నిర్ణయించి ఆ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రైతు భరోసాల అవకాశం కల్పించేవారు. దీంతో భూములను అమ్ముకున్న పాత రైతులు పోగా ప్రతి సీజన్లో దాదాపు 3 లక్షల మంది కొత్త రైతులు రైతు భరోసా పథకానికి పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకునేవారు. కానీ ఈసారి యాసంగి సీజన్లో రైతు భరోసా పంపిణీకి ప్రభుత్వం ఇప్పటికే తేదీని ప్రకటించినప్పటికీ కొత్త రైతుల రిజిస్ట్రేషన్లపై DAOలు, AEOలకు ఇంకా ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. దీంతో ఈసారి కొత్త రైతుల రిజిస్ట్రేషన్ ఉండకపోవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో లక్షల మంది కొత్త రైతుల పంట పెట్టుబడి సాయాన్ని కోల్పోయే అవకాశం ఉన్నది. ఇప్పటికే భూమిని అమ్మేసుకున్న పాత రైతును రైతు భరోసా జాబితా నుంచి తొలగిస్తారు. దీంతో ఆ రైతుకు పంట పెట్టుబడి సాయం లభించదు. ఆ రైతు నుంచి భూమిని కొనుగోలు చేసిన కొత్త రైతుకు రైతు భరోసాలో పేరు రిజిస్టర్ చేసుకునే అవకాశం ఇవ్వకపోతే ఆయనకు సాయం అందదు. ఇలా పాత రైతులను జాబితా నుంచి తొలగించడం, కొత్త రైతులకు పెట్టుబడి సాయాన్ని ఇవ్వకపోవడం ద్వారా ప్రభుత్వం ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహిళలకు ఫ్రీ బస్ పెడితేనే ఓర్వడం లేదని మంత్రి సీతక్క మండిపడ్డారు. అసెంబ్లీ ఆవరణలో సోమవారం మీడియాతో చిట్చాట్ చేశారు. కేటీఆర్ ను ఎవరు గుర్తించడం లేదని, రాహుల్ గాంధీని నిందించడాన్ని అలవాటుగా మార్చుకున్నాడని మండిపడ్డారు. రాహుల్ గాంధీని తిడితే పెద్ద లీడర్ అవుతానని కేటీఆర్ భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ వైఫల్యాల మీద మాట్లాడాలంటే కేటీఆర్ కు వణుకు అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రతి పథకంను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, పథకాల చట్టబద్ధత గురించి కేటీఆర్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేటీఆర్ ముందు మీ నాయకుల డ్రగ్స్ దందా గురించి మాట్లాడాలని, మీ వారసత్వాన్ని మీ నాయకులు ఫామ్ హౌస్లలో కొనసాగిస్తున్నారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ మీ నేతపై చర్యలు తీసుకోకపోవడంతోనే మీరు డ్రగ్స్ ని ఎలా ప్రోత్సహిస్తున్నారో అర్థమవుతోందన్నారు. శ్రీనిధి కార్యకలాపాలు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా కొనసాగాలని అధికారులకు మంత్రి సీతక్క సూచించారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో సంస్థపై తప్పుడు ప్రచారాలు జరిగితే వాటిని తక్షణమే ఖండిస్తూ సరైన సమాచారం ప్రజలకు అందించాలన్నారు. గ్రామ, పట్టణ స్థాయిలో రుణాలు, రికవరీ నిధుల దుర్వినియోగం జరిగినట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సచివాలయంలో సోమవారం శ్రీనిధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. శ్రీనిధి ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలకు అందుతున్న రుణాలు, పంపిణీ, తిరిగి చెల్లింపుల పరిస్థితి, సంస్థ పురోగతి తదితర అంశాలపై ఆరా తీశారు. గత ఆర్థిక సంవత్సరం 2024-25లో శ్రీనిధి ద్వారా 1947 కోట్ల రుణాలు పంపిణీ చేయగా ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 2064 కోట్ల రుణాలు మహిళా సంఘాలకు అందజేశారు. తక్కువ సిబ్బంది ఉన్నప్పటికీ రుణ ప్రణాళికలు దాదాపు 90% లక్ష్యాన్ని సాధించినట్లు అధికారులు తెలిపారు. గత సంవత్సరం 78% రికవరీ సాధించగా ప్రస్తుత సంవత్సరం 72% రికవరీ నమోదైందని, సెర్ప్ మరియు మెప్మా సిబ్బంది సమన్వయంతో 80% రికవరీ లక్ష్యంతో క్షేత్రస్థాయిలో చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. సెర్ప్, మెప్మా సిబ్బందికి ప్రగతి ఆధారిత ప్రోత్సాహకాలు ఇవ్వాలని పాలకవర్గం నిర్ణయించినట్లు తెలిపారు. పత్రికల్లో శ్రీనిధి కార్యకలాపాలపై వచ్చిన కథనాలపై మంత్రి చర్చించారు. వాటిలో ప్రస్తావించిన అంశాలపై సమగ్ర విచారణ జరిపి పూర్తి నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. శ్రీనిధి నిధులను వ్యక్తిగత అవసరాలకు వినియోగించినట్లు ఎక్కడైనా నిర్ధారణ అయితే సంబంధితులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శ్రీనిధి సంస్థ పేద మహిళలకు ఆర్థికంగా అండగా నిలుస్తూ వేలాది కుటుంబాల జీవనోపాధిని మెరుగుపరుస్తోందని పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా బలపడితేనే సమాజాభివృద్ధి సాధ్యమని, ఇందిరా మహిళా శక్తి వంటి కార్యక్రమాల ద్వారా మహిళలను ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. ఈ సమావేశంలో గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ దివ్య దేవరాజన్, శ్రీనిధి MD విద్యాసాగర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అధ్యక్ష, కేటీఆర్ గారు 10 years మినిస్టర్ గా చేసిండు, కానీ ఆ మాటలు ప్రతిసారి సత్యదూరమైనటువంటి మాటలు పెట్టి అబద్ధాలను ఊరంతా ప్రచారం చేసుకోవాలనేదే వాళ్ళ కాన్సెప్ట్. ఇవాళ మేము మహిళలకు ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలనుకున్నాం. అరే ఇప్పటి వరకు టౌన్ లో, రూరల్లో 57,000 కోట్ల రూపాయలు వాళ్లకు బ్యాంకుల ద్వారా, స్త్రీనిధి ద్వారా ఇవ్వడం జరిగింది. మీ లెక్క మేము రెండోసారి అధికారానికి వచ్చినాక 1 రూపాయి కూడా మీరు మహిళలే వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు. పైగా 3,000 కోట్ల రూపాయలు వాళ్ళ మీద భారం పెట్టిపోయినరు. మేము ఈ 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి వాళ్ళ ఇచ్చిన ఇప్పటి వరకు దాదాపుగా 1121 కోటి రూపాయలు, 1121 కోట్ల రూపాయలు వాళ్ళ వడ్డీ డబ్బులను, అంటే వాళ్ళ వడ్డీని పే చేయడం జరిగింది. మేము ఎగ్గొట్టలే అధ్యక్ష, చేస్తా ఉన్నాం. ఎందుకు ఇంత లేడీస్ అంటే మీకు అంత వ్యతిరేకం? అరే ఒక లక్ష్యం పెట్టుకున్నాము,
ఆ లక్ష్యాన్ని ఆ సంకల్పాన్ని రీచ్ కావాలనుకుంటున్నాము. మేము ఇవాళ మీరు మూతేసినటువంటి శిల్పారామం దగ్గర 106 షాప్స్ మహిళలకు వివిధ గ్రామాల నుంచి ఉత్పత్తి చేసినటువంటి వాళ్లకు మార్కెట్ సౌకర్యం కల్పించినాం. మీరు ఫ్రీ బస్సు పెడితే కూడా దాని మీద అనేక రకాల సెటైర్లు, తప్పుడు ప్రచారాలు, తప్పుడు వీడియోలను చిత్రీకరించడం, ఇవన్నీ కూడా అది మీ వంతు. ఇది తప్పు, ఇది సరైనది కాదు. తరతరాల అణిచివేత నుంచి ఆత్మ గౌరవంతో, అస్తిత్వంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకొస్తున్నటువంటి ఆడవాళ్ళ వెంట సపోర్టుగా ఉండండి, సహకరించండి. అది నిర్ణయాధికారంలో కావచ్చు, కుటుంబ అధికారంలో కావచ్చు, రాజకీయ అధికారంలో కావచ్చు. నేను చెప్తాను అధ్యక్ష, ఒక ఉదాహరణ. మొన్న మా దగ్గర మేడారం అయింది. మేము వాళ్ళకి 6 కోట్ల రూపాయలతోటి 565 మందికి షాప్స్ పెట్టించినాం. మొత్తం వాళ్ళు విత్ ఇన్ ఫ్యూ డేస్, జస్ట్ 10 డేస్ నుంచి 15 డేస్ లో 3,33 లక్షల రూపాయలు అదనంగా వాళ్ళు సంపాదించుకోవడం జరిగింది. టోటల్ వాళ్ళ ఇన్కమ్ ఎంత అంటే, మేము 6 కోట్లు పెడితే 9,33 లక్షల రూపాయలు వాళ్ళకి ఇన్కమ్ వచ్చింది అధ్యక్ష. ఒక అక్క రోడ్డు మీద మేడారం పోయే వాళ్లకు ఒక 50,000 ఇస్తామే టీ కొట్టు పెట్టుకుంది. ఆమె రోజుకు 5,000 సంపాదిస్తుంది. ఇదే ఇప్ప పువ్వు, మవ్వ లడ్డు, వాళ్ళకు ఒక 50,000 నుంచి మేము స్టార్ట్ చేసి 2 లక్షలు ఇస్తే వాళ్ళు 3 months లో టోటల్ గా మొత్తం ఈ రోజులో 14 లక్షల రూపాయలు సంపాదించారు. ఫ్యూ డేస్ లో 1 వీక్ 15 డేస్ లో 5 లక్షల రూపాయలు సంపాదించారు అధ్యక్ష. ఇదొక మారుమూల అటవీ ప్రాంతాల నుంచి వచ్చి జరుగుతున్నటువంటి వ్యవస్థ. దాన్ని బట్టి మేము వాళ్ళందరికీ ఒక నమ్మకం ఇస్తున్నాం. మీరు ఇట్లా చేసుకోండి, ఈ రకంగా బ్యాంక్ లింకేజ్ ఇస్తాం, దాంట్లో ఇంతవరకు మాఫీ చేస్తున్నాం. ఇది తప్ప అధ్యక్ష? ప్రతిసారి ఎగతాళి మాటలు, బస్సు పెడితే ఎగతాళి, వడ్డీ అంటే వడ్డీ లేని రుణాలంటే ఎగతాళి. మీరేం చేశారు మరి 10 ఏళ్ళు? ఇవాళ మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారు, మీరు మాట్లాడిన అన్ని ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు 10 ఏళ్లలో ఎన్ని ఇళ్ళు ఇచ్చారు? ధనిక రాష్ట్రం అని గొప్ప చెప్పారు కదా, మరి ఎందుకు పేదోళ్ళకి ఇల్లులు ఇవ్వలేదు? మరి ఎందుకు అందరికి ఉద్యోగాలు ఇవ్వలేదు? ఎందుకు దళితులకు భూములు పంచలేదు? మరి ఎందుకు మీరు అదే 2019 బడ్జెట్ లో 100 కోట్లు నిరుద్యోగ భృతి అని 100 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కూడా యాడ్ చేశారు? మరి ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదు అంటున్నా. చెప్పడానికి బాగానే ఉంది, మరి ఎందుకు చేయలేదు? ఇవాళ మీరు చేయలేదు. మీరు చెప్పండి, ఆడవాళ్ళ అభయహస్తం డబ్బులను కూడా మీరు వాడుకున్నారు, ఎందుకు ఇవ్వలేదు? అప్పుడు వైఎస్ఆర్ గారి హయాంలో వాళ్ళు జమ చేసుకున్నారు, ఇయ్యలేదు. ఇప్పుడు మేము ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాం. మీరు ఏమంటారు? గ్యారంటీ ఒక్కటే అమలు చేయలే. అరే రైతు రుణమాఫీ, మీరు ఎట్టే టైంలో రైతు రుణమాఫీ అన్నారు, 10 ఏళ్లలో కూడా కంప్లీట్ చేయలేకపోయారు. అవే కదా అట్లా మిగిలి ఉన్నాయి. ఇవాళ 0 బిల్ ఇస్తలేమా? 200 యూనిట్ల కరెంట్ ఇస్తలేమా? 4.5 లక్షల ఇల్లులు, 4.5 లక్షల ఇల్లులు కూడా మరి గ్యారంటీలోనే కదా. ఏదైతే 6 గ్యారంటీలలో 4.5 లక్షల ఇల్లులు కూడా ఉంది, 5 లక్షల ఇల్లు. మరి మీరు ఎన్ని ఇల్లు ఇచ్చారు 10 ఏళ్ళలో చెప్పండి. ఇవాళ మీరు ఇవ్వకుండా మీరు ఎంతసేపు బదనం. ఇది బంద్ చేయండి. ముఖ్యంగా ఆడల పట్ల, అది మీ కుటుంబ సభ్యులైనా బయట మాలాంటి అక్క చెల్లెలైనా ఎదగనివ్వండి అని మేము మాట్లాడు. ఆడోళ్ళ మీద నిష్ఠూరాలు ఎందుకు? ఆడోళ్ళ బస్సుల మీద నిష్ఠూరాలు ఎందుకు? తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా తన ముఖ చిత్రాన్ని మార్చుకుంది. బానుడి బగబగలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న జనానికి అకాల వర్షాలు కొంత ఉపశమనాన్ని కలిగించినప్పటికీ అకస్మాత్తుగా మారిన ఈ వాతావరణం ప్రజలు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కర్ణాటక, తమిళనాడు మీదుగా కొరిమన్ ప్రాంతం వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. అయితే గత 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, నిర్మల్ వంటి జిల్లాల్లో వానజోరు పెరిగింది. సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలంలో అత్యధికంగా 6.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంతేకాకుండా నారాయణపేట, వికారాబాద్, యాదాద్రి, భువనగిరి వంటి ప్రాంతాల్లో ఈదురుగాళ్ల దాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జనజీవనం కొంతమేర అస్తవ్యస్తమైంది. అలాగే రాబోయే 48 గంటల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే ప్రమాదం ఉందని అధికారులు సూచించారు. ఆరెంజ్, ఎల్లో అలర్ట్ను జారీ చేస్తూ ప్రజలు అనవసరంగా బయటకు రాకూడదని, ముఖ్యంగా చెట్ల కింద లేదా పాత భవనాల సమీపంలో ఆశ్రయం పొందవద్దని వాతావరణ శాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ అకాల వర్షాలు సామాన్యులకు చల్లదనాన్ని పంచినప్పటికీ రైతాంగాన్ని
రైతాంగాన్ని మాత్రం కన్నీళ్ల పాలు చేస్తున్నాయి. చేతికి వచ్చిన పంటలు ముఖ్యంగా వరి, మామిడి, మిర్చి తోటలు ఈ గాలుల దాటికి దెబ్బతినే అవకాశం ఉంది. ఇప్పటికే పలు చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పోసిన వడ్లు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. తోటల పెంపకందారులు తమ కష్టార్జితం గాలిపాలవుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండి పంట నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇది వాల్ట్ బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ఆన్ టీస్ 24 న్యూస్.